కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగి 2 రోజులైనా కార్మికుల జాడగాని, వారి యోగక్షేమాలు గాని తెలియకపోవడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం 1 ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో పైకప్పు కూలింది. ఈ ఘటనలో కొందరు ప్రాణాలతో బయటపడగా 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. గంటలు గడుస్తున్నా ఇప్పటికీ వారి ఆచూకీ తెలియడం లేదు. 2 రోజుల నుంచి నాన్ స్టాప్ గా సహాయక చర్యలు స్పీడ్గా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. 8 మంది కార్మికులను కాపాడేందుకు ఆర్మీ, నేవీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ బైనస్ డివిజన్ కు చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొంది. ఆర్మీ వైద్య బృందాలను సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉంచారు. తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. స్పాట్ కు వెళ్లలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీమ్స్ తో కలిసి లోకో ట్రైన్ ద్వారా స్వరంగం లోపలికి వెళ్లి సుమారు 6 గంటల తర్వాత తిరిగి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరిస్థితి నిరాశాజనకంగా ఉందన్నారు. జరిగినటువంటి సంఘటన చూస్తే ఎక్కడైతే కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ డీపీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకోవచ్చు. ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. సొరంగం లోపల వరకు వెళ్లి బయటకు వచ్చిన వాళ్లు కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఇన్లెట్ నుంచి 13.93 కిలోమీటర్ల లోపల పైకప్పు కూలిన చోట దాదాపు 200 మీటర్ల మేర మట్టి, బురద నీరు, శిథిలాలతో సొరంగం మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 12 కిలోమీటర్ల వద్ద సైతం మోకాలిలోతు నీళ్లు ఉన్నాయి. కూలిన మట్టి, శిథిలాలను తొలగిస్తే గాని గల్లంతైన కార్మికులను చేరుకోలేని పరిస్థితి నెలకొని ఉందంటున్నారు. तो मशीन देख रहा है वो उसको अभी कटिंग करके वो आगे जाने के लिए काम चल रहा है. वो और दूर है और थोड़ा दूर एक्सकेवेशन करके जाना पड़ेगा. ये मेजर कोलैप्स है. मेजर कोलैप्स मतलब इसको अनबिलीवेबल मटेरियल फुल टनल भर गया. 200 मीटर तक भर गया मटेरियल. 200 मीटर तक भरा है मटेरियल. मतलब మేజర్ కొలాప్స్. సొరంగం లోపల పరిస్థితి భీతావహంగా ఉండటం, మళ్లీ పైకప్పు కూలవచ్చనే ఆందోళన నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కష్టసాధ్యంగా మారింది. గల్లంతైన కార్మికుల మీద కాంక్రీట్ సెగ్మెంట్లు, మట్టి, శిథిలాలు పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లేదా కార్మికులు సొరంగం కూలిన ప్రాంతానికి అవతల వైపు చిక్కుకొని ఉన్నా 2 వైపులా మూతపడి ఉండటంతో ఆక్సిజన్ అందడం కష్టమేనని కూడా భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితేనే కార్మికులు ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉందంటున్నారు. సొరంగం కూలిన ప్రాంతానికి 100 మీటర్ల సమీపం దాకా వెళ్లిన రెస్క్యూ సిబ్బంది కార్మికులను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ పిలిచినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. గంటలు గడిచే కొద్దీ కార్మికుల క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. 13.5 కిలోమీటర్ల వరకు పోగలిగినరు. ఆ తర్వాత నీళ్లు, మట్టి ఒక బురదలా తయారైపోయి 10-12 ఫీట్ల వరకు ఉండి టన్నల్ నిండిపోయి 200 మీటర్ల వరకు ఎవరికి యాక్సెస్, అప్రోచ్ లేదు. మేము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి పైనుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ సైడ్ నుంచి డ్రిల్లింగ్ ఆప్షన్ చూస్తున్నాం. ఆ మొత్తం డీసిల్టింగ్, డీవాటరింగ్ కూడా చూస్తున్నాము. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంత ఎఫర్ట్ పెట్టి ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాము. సొరంగం కూలిపడి పేరుకుపోయిన మట్టిని, శిథిలాలను తొలగించకుండా కార్మికుల వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయి. నీటి ఊటల కారణంగా మట్టిని తొలగించిన కొద్ది పైకప్పు మళ్లీ కూలే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఎక్స్పర్ట్స్ నుంచి వ్యక్తమవుతుంది. ఈ సొరంగం భూమి పైభాగం నుంచి సుమారు 400 మీటర్ల కిందన ఉందని, కూలిన చోట మట్టిని తీసిన కొద్దీ పైన వదులుగా ఉన్న మట్టి మళ్లీ సొరంగంలోకి పడిపోతుందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. और पूरा सारी एनडीआरएफ, एसडीआरएफ, सिंगरेणी का पूरा तक से वो लोगों को बचाने के वास्ते कोशिश कर रहे. मैं भी यही प्रार्थना करता हूँ भगवान से, वो 8 लोग सेफली निकल जाए, सेफली बाहर आ जाए. हम वही चिंता है, उसके वास्ते हम ट्राई कर रहे हैं.
సొరంగంలో 4 ఏళ్లుగా నీటి ఊటలు కొనసాగుతూ ఉండటంతో మట్టి వదులుగా మారడం, తవ్వకం పనుల్లో రక్షణ గోడ నిర్మించకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పైకప్పు కుప్పకూలిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సిల్క్ యారా సొరంగం కుప్పకూలి లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులను ఈ ర్యాట్ హోల్ మైనర్స్ 17 రోజుల తర్వాత సేఫ్ గా బయటికి తీసుకువచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి కోసం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి మరీ ప్రత్యేకంగా రప్పించింది. 6 సభ్యులతో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. 2023 నవంబర్ 13న సిల్కియారా సొరంగం ముఖద్వారం కుప్పకూలడంతో 41 మంది లోపల చిక్కుకున్నారు. అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి ప్రభుత్వం ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దింపింది. వారు కేవలం 1 రోజులోనే కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల్లోకి దిగిన బృందమే ఉత్తరాఖండ్ ఆపరేషన్లోనూ పాల్గొంది. మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుకపూరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి భూగర్భం నుంచి బొగ్గును వెలికితీయటాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు వారే సహాయక చర్యలకు దిక్కయ్యారు.